సంబంధాలు చూసాము. నాకు ఏదీ నచ్చలేదు. నాకనిపించింది ఇక నాకు మ్యారేజ్ కుదరదేమో అని. నాకు మ్యారేజ్ కుదరాలని నేను బాబావారి నవగురువార వ్రతము స్టార్ట్ చేశాను. నాకు ఆఫీస్లో మా కొలీగ్ ఉండేవాడు. అతను నాకు మంచి ఫ్రెండ్. ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టం. బట్ నేనేమీ ఎక్స్ప్రెస్ చేయలేదు. అలాగే ఆ అబ్బాయి కూడా నాతో ఫ్రెండ్లీగా ఉండేవాడు. నేనంటే ఇష్టము అని నాకు అనిపిస్తుంది. కానీ ఆ అబ్బాయి కూడా ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేదు. కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నాకు ఆ అబ్బాయి ఎక్స్ప్రెస్ చేయలేదేమో అనిపించేది. ఇంతలో ఆ అబ్బాయికి ఆన్ సైట్ ఆఫర్ వచ్చింది. నేను అనుకున్నాను ఇంకా యూఎస్ ఎక్కడ, ఇండియా ఎక్కడ, ఇంకా నాకు అసలు హోప్స్ లేవు. ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు కదా అని అనుకున్నాను. ఆ అబ్బాయి అంటే ఇష్టము. అలాగని ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఏమీ లేదు. నేను బాబాని ప్రార్థించేదాన్ని. బాబా నాకు ఎవరిని నువ్వు రాసి పెట్టావో ఆ అబ్బాయిని చూపించు అని రోజు ప్రే చేసేదాన్ని. నేను నవగురువార వ్రత పూజ చేయటంలో కొన్ని మిస్టేక్స్ చేశాను. బాబావారి విగ్రహాన్ని ఎల్లో కలర్ క్లాత్ మీద ఉంచాలి. కానీ నాకు అది తెలియక నేను నార్మల్గా రెడ్ కలర్ క్లాత్ మీద ఉంచి చేసేదాన్ని. అలాగే బాబావారికి ఎల్లో పూలు అంటే ఇష్టము. అది కూడా తెలియదు. నేను నార్మల్ ఫ్లవర్స్తోనే పూజ చేసేదాన్ని. అలాగే సాయి సచ్చరిత్ర కూడా ప్రతిరోజు పారాయణం చేయాలి. నేను అలా ప్రతిరోజు చేసేదాన్ని కాదు. అప్పుడప్పుడు నాకు వీలున్నప్పుడు చదివేదాన్ని. ఇలా నాకు తెలియకుండా నేను మిస్టేక్స్ చేశాను. అలాగే నవగురువార వ్రతము నార్మల్గా 2 monthsలో కంప్లీట్ అవుతుంది. కానీ నాకు 3 months టైం పట్టింది. ఎందుకంటే నాకు కొంచెం పీరియడ్స్ ప్రాబ్లం ఉండేది. అలా నాకు 3 months టైం పట్టింది. అలా నా వ్రతము లేట్ అయ్యే కొద్దీ నాకు చాలా బాధ వేసేది. బాబా మీద కోపం వచ్చేది. నాకు ఎందుకు ఇలా డిలే అవుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నావు బాబా అని అడిగేదాన్ని. కానీ బాబా లీలలు వేరు ఉంటాయి. బాబా వారు ఆల్రెడీ డిసైడ్ చేసి ఉంటారు నాకు ఏ టైంలో ఏది ఇవ్వాలి, నాకు ఏది మంచిది అని. ఇక నాకు 1 వారం పూజ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడే బాబా వారు అద్భుతమైన లీలను ప్రదర్శించారు. ఆ అబ్బాయి నాకు కాల్ చేసి నాకు నువ్వంటే ఇష్టము అని ప్రపోజ్ చేశాడు. అలాగే ఈ ఇయర్లో మనము మ్యారేజ్ చేసుకుంటాము అని అన్నాడు. నేనైతే అసలు నమ్మలేకపోయాను ఇది కలనా నిజమా అని. ఆ అబ్బాయికి నేనంటే ఇష్టమే కానీ అసలు మ్యారేజ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. అలాగే కమిట్మెంట్ మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. అలాంటి అబ్బాయి నాకు ప్రపోజ్ చేశాడు అంటే నేను అసలు నమ్మలేకపోయాను. అలా బాబా వారు నాకు ఇష్టమైన అబ్బాయితోనే నాకు మ్యారేజ్ కుదిర్చారు. అసలు 6 months ముందు నాకు పెళ్ళి అవుతుందా అని నేను ఒక పెద్ద డిప్రెషన్లో ఉండేదాన్ని. అలాంటిది ఈరోజు బాబా వారి దయ వలన నాకు త్వరలో మ్యారేజ్ అవ్వబోతోంది. తర్వాత అమ్మ వాళ్ళు నా మ్యారేజ్ కోసమని ఫ్లాట్ అమ్మాలని డిసైడ్ అయ్యారు. యాక్చువల్గా 2 years నుంచి అది బ్రోకర్స్కి చెప్పి పెట్టారు. కానీ ఎందుకో తెలియదు ఆ ఫ్లాట్ సేల్ అవ్వకుండా అలానే ఉండింది. హౌస్ చూడ్డానికి అందరూ వస్తారు, నచ్చిందని చెప్తారు. కానీ ఎందుకో లాస్ట్ మినిట్లో కొనడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అమ్మ వాళ్ళకి కొంచెం బాగా స్ట్రెస్గా ఉండేది. ఒకరోజు రాత్రి నేను పడుకునే ముందు బాబా వారిని ఇలా అనుకుని పడుకున్నాను. బాబా ప్లీజ్ బాబా, నా మ్యారేజ్ నువ్వే కుదిర్చావు. అలాగే ఎలాగైనా ఈ ఫ్లాట్ కూడా సేల్ అయ్యేలాగా చూడు తండ్రి అని బాబాను ప్రే చేసి ఓం సాయిరామ్, ఓం సాయిరామ్ అని తలుచుకుంటూ పడుకున్నాను. అలాగే నేను నిద్రపోయే వరకు అలా తలుచుకుంటూ పడుకున్నాను. నెక్స్ట్ డే మా నాన్నకి కాల్ వచ్చింది. 1 year క్రితము చూసిన వాళ్ళు కాల్ చేసి మేము హౌస్ తీసుకుంటాము, మాకు ఇష్టమే అని కాల్ చేశారు. అసలు నాకైతే ఎంతో హ్యాపీగా అనిపించింది. మాటల్లో చెప్పలేను. వాళ్ళు వచ్చి డీల్ ఫిక్స్ చేసుకుని ఇల్లు కొనుక్కున్నారు. ఇది కేవలం బాబా వారి కృపయే. నేను స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. అలా చేయడం ద్వారా భక్తులు ఎవరైనా సేమ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కానీ లేదా కష్ట సమయంలో ఉన్నప్పుడు మన సాయి లీలలు విన్నచో వారికి కొండంత నమ్మకము, ధైర్యము వస్తుంది. బాబా వారు ఉన్నారు, ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అని. ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు బాబా వారిని ఇలా ప్రార్థిస్తున్నారండి. బాబా నువ్వు నాకు ప్రత్యేక దైవము. నా కొడుక్కి బ్రెయిన్లో ట్యూమర్స్ ఉన్నాయని డాక్టర్స్ చెప్పారు. బాబా ఎలాగైనా బ్రెయిన్లో ట్యూమర్స్ వాటికంతా అవే కరిగిపోయేలాగా చేయి తండ్రి. ప్లీజ్ బాబా నా కొడుకు ఆరోగ్యము కాపాడు తండ్రి, వాడిని తిరిగి ఆరోగ్యవంతునిగా చేయి అని బాబా వారిని ప్రార్థిస్తున్నారండి. మనము కూడా మన సాయి లీలల ఛానల్ ద్వారా బాబా వారి దయ వలన, ఆశీర్వాదము వలన ఆ బాబుకి బ్రెయిన్లో ట్యూమర్స్ వాటికంతట అవే కరిగిపోవాలని, తిరిగి బాబు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడీ సాయినాథుని ప్రార్థిస్తున్నానండి.
అలాగే ఇంకొక సాయి భక్తురాలు వాళ్ళ చిన్నమ్మాయి మ్యారేజ్కి వాళ్ళ పెద్దమ్మాయి యుఎస్ నుండి రావాలని బాబా వారిని ప్రార్థిస్తున్నారండి. మనము కూడా మన సాయి లీలల ఛానల్ ద్వారా వారి అమ్మాయి మనసు మారి వాళ్ళ చిన్నమ్మాయి మ్యారేజ్కి రావాలని, అలాగే వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని ప్రార్థిస్తున్నానండి. ఇలా మీరు కూడా మీ కోరికలను డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో తెలియచేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీరు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరపున బాబా వారిని ప్రార్థించడం జరుగుతుందండి. ఇదండి ఈరోజు సాయి లీల. ఇంకా మన సాయి లీలల ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఇంకొంతమంది సాయి భక్తులకి షేర్ చేయగలరు. అలాగే మీకు మన సాయి లీలల ఛానల్ నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. ఇంకొక సాయి లీలతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ సాయిరామ్.